Resist the devil, then it will run away. కాబట్టి అపవాదిని మీరు ఎదిరించుడు వాడు నీ నుండి పారిపోతాడు. But obey to God. కానీ దేవునికి విధేయత చూపించండి. That is final. అది చివరిది. God's spirit. దేవుని ఆత్మ. Your own spirit. మీ ఆత్మ. Devil's spirit. అపవాది యొక్క ఆత్మ. God's spirit. దేవుని యొక్క ఆత్మ. Those who are getting humbleness to God, spirit and word of God, they will living in great joy. ఎవరైతే దేవుని యొక్క వాక్యం విధేయత చూచి వాళ్ళు తగ్గించుకుని ఉంటారో వాళ్ళు గొప్ప సంతోషాన్ని కలిగి ఉంటారు. Obey to God. దేవునికి మీరు విధేయత చూపించండి. Do the will of God. దేవుని చిత్తాన్ని జరిగించండి. Never murmur when you are going in tribulation life. మీరు శోధనలో వెళ్తున్నప్పుడు మీరు సనుక్కోవద్దు. Many problem will come to your house. మీ కుటుంబానికి అనేక శోధనలు సమస్యలు రావచ్చు. Don't worry. చింతపడవద్దు. See, husband and wife, those who came here, get oneness and put to each other hand, pray unto God. ఇక్కడ వచ్చినటువంటి భార్య భర్తలు ఏకాత్మ కలిగి సమస్యల్లో ఒకరినొకరు చేతులు పట్టుకొని ప్రార్థించండి. God will do miracle in your life. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. First of all, see the kingdom of God. మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకండి. And his righteousness. ఆయన నీతిని వెతకండి. Then all will provided unto you. సమస్తం మీకు సమకూర్చబడుతుంది. When I was a small boy, no proper 3 times food. నేను చిన్నగా ఉన్నప్పుడు 3 సార్లు తినడానికి సరిగా ఆహారం కూడా లేదండి. No proper good dress. మంచి వస్త్రాలు కూడా లేవండి. We cannot bring lesson books to study. చదువుకోవడానికి పుస్తకాలు కూడా లేవండి. No 3 times food. 3 పూట అన్నం ఉండేది కాదు. But we seek God. కానీ యేసయ్యను మేము అంగీకరించి పొందుకున్నాము. Our father told us, మా తండ్రి మాతో అన్నాడు, my dear children, నా ప్రియ బిడ్డలారా, no property to give to you. మీకు ఇవ్వడానికి నాకేం ఆస్తి లేదు. But I want to tell one thing. కానీ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. Read your Bible properly. మీరు మీ బైబిల్ని మీరు సరిగా చదవండి. Read your Bible daily. ప్రతిరోజు మీ బైబిల్ని చదవండి. Pray unto God. దేవునికి మీరు ప్రార్థన చేయండి. Then read your lessons, your class books. అప్పుడు మీ పాఠ్య పుస్తకాలు చదవండి. He gave good idea. ఆయన మంచి ఆలోచన మాకు ఇచ్చాడు. We obey to our parents. మా తల్లిదండ్రులకు మేము లోబడ్డాము. God raised up our life. మా జీవితాన్ని దేవుడు హెచ్చించి ఉంటున్నాడు. All my elder worked in bank. He retired. మా అన్నగారు బ్యాంక్ లో పనిచేసి ఆయన రిటైర్డ్ అయిపోయారండి. Then myself, I resigned my job, came to full-time ministry from the beginning. Before my marriage, 8 years before my marriage, I came to ministry. నేను నాకు ఉద్యోగాన్ని రాజీనామా చేసి పరిపూర్ణమైనటువంటి పరిచర్యలోకి వచ్చేసానండి. 44 years we are doing God's ministry. 44 సంవత్సరాలుగా దేవుని పరిచర్య చేసుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. Then my younger brother, నా చిన్న తమ్ముడు, he is working in CMC, he also retired. ఆయన సిఎంసీలో పనిచేసి ఆయన కూడా రిటైర్డ్ అయిపోయాడండి. Then my 2 sisters, younger, నా యొక్క చిన్న చెల్లెలు ఇద్దరు, they also living their life. వాళ్ళు కూడా మంచి జీవితాన్ని జీవిస్తున్నారు. Poor family. పేద కుటుంబము. My starting life, poor family. నా మొదటి జీవితం చాలా పేద జీవితము. When I was studying in college and I stayed in hostel, monthly my father sending to me 5 rupees. 5 rupees. నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు నెలకు 5 రూపాయలు మాత్రం ఇచ్చేవాళ్ళండి.